పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. భువనగిరిలోని జగదేవ్పురా చౌరస్తాలో ప్రమాదం జరిగింది. లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి పాన్ షాప్లోకి దూసుకువెళ్లింది. రోడ్డు పక్కనే ఉన్న 3 బైకులను ఢీకొట్టింది. దీంతో స్పాట్లో 2 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతుల్లో ఒకరికి కురారం గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు. డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అనుశ్రీ, ఆదివారం భువనగిరి పట్టణంలో లారీ సృష్టించినటువంటి బీభత్సం కారణంగా త్వరలోనే పెళ్లిపీటలు కలిసినటువంటి యువకునితో పాటు అతని బంధువు మరొక ఆ యువకుడు కూడా తీవ్ర గాయాల పాలై ఘటనా స్థలంలోనే 2 చనిపోగా మరొకరు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొంది చనిపోయినటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి వారిలో కుర్రారం గ్రామానికి చెందినటువంటి రామకృష్ణ, అతని సోదరుని కుమారుడు అయినటువంటి సాయిగా గుర్తించారు. మరొక వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయినటువంటి వ్యక్తిని శివగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా తీవ్ర గాయాల పాలయ్యాయి. అయితే గజ్వేల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా జగదేవ్పూర్ చౌరస్తాకు రాగానే బ్రేకులు ఫెయిల్ కావడంతో అక్కడే రోడ్డు పక్కన ఉన్నటువంటి ద్విచక్ర వాహనాల మీదకి లారీ తీసుకెళ్లింది. అయితే లారీ వేగంగా ఉండడంతో ఆగకుండా పక్కన ఉన్నటువంటి పాన్ షాప్ లో కూడా తీసుకెళ్లి దానికి పక్కన ఉన్నటువంటి ఏదైతే దిమ్మల్ని గుద్దుకొని ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో రామకృష్ణ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి రామకృష్ణ త్వరలోనే పెళ్లి ఎంగేజ్మెంట్ ఉన్నటువంటి క్రమంలోనే ఎంగేజ్మెంట్ కావాల్సినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడానికి భువనగిరికి వచ్చారు. కొనుగోలు చేసి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే రోడ్డు పక్కన నిల్చొని ఉండగా ఒక్కసారిగా లారీ దూసుకొచ్చి వాళ్ళిద్దరి మీద కూడా ఏదైతే దూసుకుపోవడంతో లారీ చక్రాల కింద నలిగి నుజ్జునుజ్జైపోయి ఘటనా స్థలంలోనే రామకృష్ణతో పాటు సోదరుని కుమారుడు సాయి కూడా ఘటనా స్థలంలో చనిపోయారు. లారీ చక్రాల కింద ఇరుక్కుపోయినటువంటి శివ అనే ఒక యువకుని స్థానికులు అతి కష్టం మీద బయటికి తీసి భువనగిరి ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి క్రమంలోనే తీవ్ర గాయాలు పాల్గొవడంతో పాటు శరీరం నుజ్జు కావడంతో ఆసుపత్రిలో చికిత్స ముందు చనిపోయినటువంటి నేపథ్యం అవుతుంది. మరోవైపు లారీ డ్రైవర్, క్లీనర్ కూడా తీవ్ర గాయాల పాలయ్యాయి. అయితే దీనికి బ్రేకింగ్ ఫెయిల్ అయినా లేకపోతే లారీ డ్రైవర్ మధ్య మత్తులో ఉన్నారా అనేది కూడా పోలీసులు అయితే స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో 3 మృత్యువాత పడ్డారు. 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది. థ్యాంక్ యూ అశోక్.